విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది పిల్లలు మంచిగా చదివి సడన్ గా చదువులో తగ్గిపోతూ ఉంటారు, ఇంట్రెస్ట్ పెట్టరు. అలాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ చాలా బాధపడుతూ. కొంతమంది బాగా చదువుకొని మంచి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ జాబ్ ఒక పట్టానో దొరకదు, చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అలాగే బిజినెస్ చేద్దామన్నా కూడా బిజినెస్ లో డెవలప్మెంట్ ఉండదు. బిజినెస్ గ్రోత్ గానీ, మంచి జాబ్ రావాలన్నా, మంచి ఎడ్యుకేషన్ ఉండాలన్నా పిల్లలకి ఏం చేయమంటారు గురుగారు? మంచి రెమెడీ చెప్పండి. తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాస్మిత. జీవితంలో విద్య, ఉద్యోగం మనిషి యొక్క ఎదుగుదలకు కారణమవుతుంది. విద్య అనేటటువంటిది మనిషి యొక్క జ్ఞానాన్ని సూచించబడుతుంది. విద్య మనిషి ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, అలాగే జీవితంలో సమస్యలను ఎలా అధిగమించాలి, విద్య ద్వారా మనిషికి వచ్చేటటువంటిది జ్ఞానము అని అర్థం. అయితే ఎప్పుడైనా సరే చాలా మంది జీవితాల్లో ఏం జరుగుతుందంటే, చదువుకున్నటువంటి చదువు ఒకటి ఉంటుంది, చేసేటటువంటి ఉద్యోగం మరొకటి అయిపోతుంది. అంటే కుటుంబ సమస్యలు, ఆర్థిక భారము, ఇలా ఏదో ఒకటి తల మీద భారం ఏర్పడేసరికి సరే నా చదువుకి అర్హతకు తగినటువంటి ఉద్యోగం లేకపోయినా నా కుటుంబం గడవాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది సార్. దాని ద్వారా చదువుకి తగినటువంటి అర్హత లేకపోయినా, చదువుకి మించినటువంటి జాబ్ దొరకకపోయినా ఏదో తన జీవితాన్ని గడపడానికి ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కానీ చదువు మాత్రం హైయెస్ట్, ఎంఏ, పిహెచ్డి, డబుల్ పిహెచ్డి ఇలా చేసినటువంటి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు దొరకక అసలు ఏ పని చేద్దామనుకున్నా అందులో నాకు సరైనటువంటి అవగాహన లేక, ఇప్పుడు చదువుకున్నటువంటి వాడికి ఆ చదువుకి తగినటువంటి అర్హతకు తగినటువంటి ఉద్యోగం దొరికితే చాలా బాగుంటుంది. కానీ చదువు ఒకటి అవుతుంది, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండి కూడా చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలు, అంటే 10,000, 15,000, 20,000 ఈ రకమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అంటే మనసు చంపుకొని చేసేటటువంటి ఉద్యోగాలు. కాబట్టి ఉద్యోగానికి ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాగే చదువులకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఒకప్పుడు చాలా 100% చాలా బ్రహ్మాండంగా చదువుకునేటటువంటి వ్యక్తి ఒక్కసారిగా డల్ అయిపోవడము, ఆలోచనలు చేంజ్ అయిపోవడము, అంటే బుద్ధి జ్ఞానానికి సంబంధించినటువంటి మైండ్ డైవర్ట్ అయిపోవడం, ఇలాంటివి చాలా మట్టుకు గమనిస్తూ ఉంటాము. అలా బుద్ధి ఆలోచనలు రెండు డైవర్ట్ కాకూడదు అని అంటే శాస్త్రమునందు వాళ్ళు బుధుడికి సంబంధించినటువంటి ఒక మాల ఉంటుంది, దాన్ని బుధమాల అంటారు. ఈ బుధుడి యొక్క మాలను ధరించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే గనక మైండ్ అనేటటువంటిది కంట్రోల్లో ఉంటుంది. అలాగే చదువుకున్న చదువుకి అర్హతకు తగినటువంటి ఉద్యోగము వాళ్ళ యొక్క జీవితంలో కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే చదువులో చాలా వీక్గా ఉన్నాము, లేదంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్లో నేను పాస్ కావాలి అని అనుకుంటే గనక, అంటే ఆలోచనలు, మైండ్, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా కంట్రోల్ ఆధీనంలో ఉండాలంటే బుధుడికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రీన్ కలర్ స్టోన్స్లో ఉన్నటువంటి ఈ మాల ఉంటుంది. ఇది బుధుడి యొక్క మాల అంటాము. ఇది ఎవరెవరు వేసుకోవచ్చు అంటే కేవలం చదువుకున్నటువంటి వారేనా, లేదా ఉద్యోగం చేసే కాదు. ఈ మాలను ఆలోచన, జ్ఞాపక శక్తి కోసం వేసుకోవచ్చు. చాలామంది మతిమరుపు ఎక్కువగా ఉంటుంది, ఏదో ఎక్కడో పెట్టి ఏదో మర్చిపోతుంటారు. అంటే మతిమరుపు డబ్బు విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, తాను చేసే వృత్తిలో కావచ్చు, మతిమరుపు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి మాలను ధరించుకోవచ్చు. అలాగే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, ఎందుకంటే బుధుడు వ్యాపారానికి అధిపతి. ఎందుకంటే ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక రియల్ ఎస్టేట్ చేయాలన్నా, ఏది చేయాలనుకున్నా కానీ ఆలోచన, మైండ్ ఇవి రెండు కూడా సరిగ్గా పనిచేస్తూ ఉండాలి. అలా పని చేయాలంటే ఇదిగో ఈ బుధుడి యొక్క మాల ధరించుకోవాలి, వ్యాపారం సరిగ్గా నడుస్తుంది. అలాగే ఈ యొక్క మాలను ఇంకా ఎవరు ధరించవచ్చు అని అంటే గనక ముఖ్యంగా విద్యార్థులు, అలాగే ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం కావచ్చు, పై వాళ్ళ యొక్క ఒత్తిడి తట్టుకోవడానికి, ప్రెషర్ని తట్టుకోవడానికి ఇదిగో ఈ మాల వేసుకోవచ్చు. అంటే ఈ మాలను ధరించడం వల్ల విద్యకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఉద్యోగము, అలాగే వ్యాపారానికి సంబంధించి వృద్ధి, ఈ మూడు కూడా దీని ద్వారా కలుగుతాయి. కాబట్టి ఈ మాలను ధరించుకోవడం ద్వారా తప్పకుండా వాళ్ళకు రక్షణ కవచంలా ఏర్పడుతుంది. మళ్ళీ ఈ మాల కేవలం ధరించుకోవడమే కాదు, దీనికి సంబంధించినటువంటి ఒక మంత్రం కూడా చెప్తాను. ఇది బహిర్గతంగా చెప్పను. ఎవరైతే ఈ మాల తీసుకుంటున్నారో వాళ్లకు మాత్రము ఒక మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రము రోజుకి ఈ మాల ఉంటుంది కదా, ఈ మాల ఇక్కడ నుంచి ప్రారంభమై
మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఎండ్ అయిపోతుంది. ఒక మాలను చేసి ఈ మాలను రోజు మెడలో ధరించుకోవాలి. ఎందుకంటే మంత్రంతో శక్తి జనరేట్ అవుతుంది. ఆ శక్తి జనరేట్ అయినప్పుడు ఇది ఏమవుతుంది, అత్యద్భుతమైనటువంటి శక్తి మాలగా మారి మనకు ఒక రక్షణ కవచంలా మనల్ని కాపాడుతుంది. ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి కాపాడుతుంది, దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది, ఎదుటి వాళ్ళ యొక్క నరదృష్టి ఏడుపు నుండి మనకి ఈ మాల కాపాడుతుంది. కనుక మీకు జీవితంలో వృద్ధి కావాలన్నా, చదువులో మీరు మంచి ప్రయోజకులు కావాలన్నా, ఉద్యోగం నీ చదువుకు తగినటువంటి అర్హతకు తగినటువంటి ఉద్యోగం, నీ టాలెంట్కి తగినటువంటి ఉద్యోగం కావాలనుకున్నా, అలాగే ముఖ్యంగా ఇది ఎవరు వేసుకోవాలి అని అంటే గనక రచయితలు ఉంటారు, సినిమా ఇండస్ట్రీలో స్టోరీలు రాసే వాళ్ళు ఉంటారు, అలాగే జీవితంలో మంచి వృద్ధిలోకి రావాలి, మంచి మంచి అవకాశాలు నాకు రావాలి అని అనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇదిగో అలాంటి వారు ఈ మాలను ధరించుకోవాలంటే సెలబ్రిటీ స్టేటస్ అని ఒకటి ఉంటుంది చూసారా, ఆ సెలబ్రిటీ స్టేటస్ని అనుభవించాలి అంటే ఇదిగో ఈ మాల వేసుకోవడం ద్వారా వాళ్ళు జీవితంలో ఒక మంచి పొజిషన్కు రాకూడదు. అంటే ఇది వేసుకోవడం ద్వారా ఆలోచనలు పెరుగుతాయి, అలాగే మంచి సత్ప్రవర్తన కలుగుతుంది, అలాగే మనము ఆలోచించే విధానంలో ఏ రకమైనటువంటి విధానంలో అంటే ఏ రూట్లో వెళ్తే మనకు మంచి ప్రయోజనం దొరుకుతుంది, ఇలా మనిషి యొక్క మేధాశక్తిని పెంచేటటువంటి మాల ఈ మాల. కనుక ఇది చదువుకునేటటువంటి వారు, విద్యా కోసం అంటే ఉద్యోగం కోసం వెళ్ళేటటువంటి వారు, అదే విధంగా వృత్తి వ్యాపారం చేసేవాళ్ళు ఇదిగో ఈ మాలను ధరించుకోవాలి. ఇది ధరించుకోవడం వల్ల వాళ్ళకు శుభము లాభం కలుగుతుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కానీ సీరియల్ ఈ నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మాలను ధరించడం వల్ల అవకాశాలు రావడంతో పాటు జీవితంలో మీకు గ్రోత్ పెరుగుతుంది, వృద్ధి పెరుగుతుంది. దాని ద్వారా మీకు శుభము లాభము రెండు కూడా కలుగుతాయమ్మా. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాన్.